Hi to everyone. Welcome to Arrow Venkatesh YouTube channel. So today we are going to see the lesson Susruta, a plastic surgeon, which is under extensive reading of 7th class. Okay, so in this lesson, before going to enter into this lesson, I would like to ask you one thing. Plastic surgeon గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. అంటే మనకు ఫేస్ కావచ్చు, ఏదన్నా పార్ట్ అనేది బాగాలేకపోతే దాన్ని ఇంకొక దగ్గర చర్మం తీసి దాన్ని రిమోడల్ చేస్తాం. ఓకే, రిపేర్ చేస్తారు ప్లాస్టిక్ సర్జన్ అనేది. ఇప్పుడు చాలా దేశాల్లో చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూడబోయే ఈ ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనేది సెకండ్ యూనిట్లో సేమ్ అలాంటిదే. ఇప్పుడే కాదు, ఎప్పుడో ఓకే బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ కాలంలోనే 6th సెంచరీలోనే ఈ ప్లాస్టిక్ సర్జన్ అనేది జరిగింది. అప్పట్లోనే చేశారు. ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎవరు ఆ గొప్ప వ్యక్తి అనేది మనం ఈ లెసన్లో చూడబోతున్నాం. ఓకే, సో లెట్ us see. అంటే 2600 సంవత్సరాల క్రితం, 2600 సంవత్సరాల క్రితమే ఈ ప్లాస్టిక్ సర్జన్ అనేది జరిగింది. ఎప్పుడు జరిగింది చూస్తాం. It was midnight when Susruta was awakened by a frantic knocking at the door. So అది ఒక midnight, అర్ధరాత్రి. When Susruta was awakened అంటే మెలకు రావడం అన్నమాట. అవేకెండ్ అంటే మేల్కోవడం. ఎందుకు మేల్కొని, ఎలా మెలకు వచ్చిందంటే బై ఫ్రాంటిక్ నాకింగ్ ఎట్ ద డోర్. ఫ్రాంటిక్ అంటే కంటిన్యూస్లీ ఎమోషన్తో, అంటే యాంగ్జైట్మెంట్తో, ఓకే యాంగ్జైటీగా కొడతారు కదా కంటిన్యూగా డోర్. ఏదో భయం పడుతూ బయట ఎవరన్నా డోర్ కొడతారు కదా, దన. సో అలా డోర్ సౌండ్ వస్తుంటే అప్పుడు సుశ్రుత ఒక్కసారిగా లేచారనమాట. హూ ఈజ్ అవుట్ దేర్ ఆస్క్డ్ ద ఏజ్డ్ డాక్టర్, టేకింగ్ ఏ లైటెడ్ టార్చ్ ఫ్రమ్ ఇట్స్ సాకెట్ ఇన్ ద వాల్. సో ఎవరు అక్కడ అనేసి అడిగాడు ఈ వయసు పైబడినటువంటి ఒక డాక్టర్, చాలా ఏజ్ ఉండేటటువంటి డాక్టర్. సో సుశ్రుత అంటే ఒక డాక్టర్ అని చెప్తున్నారు ఇక్కడ. టేకింగ్ ఏ లైటెడ్ టార్చ్ ఫ్రమ్ ఇట్స్ సాకెట్స్ ఇన్ ద వాల్ అండ్ అప్రోచింగ్ ద డోర్. సో అక్కడ ఉన్న వాల్ కి ఒక సాకెట్ లాగా ఉండింది. సో ఆ సాకెట్ నుంచి టార్చ్ లైట్ ని తీసుకొని డోర్ వద్దకు వెళ్తూ ఎవరు అక్కడ డోర్ కొట్టేది అని అడుగుతూ వెళ్తున్నాడు. Then, I am a traveler, my revered Susruta, was the anguished reply. సో ఏమని రిప్లై ఇచ్చిందంటే, నేను ఒక ట్రావెలర్ని, అంటే ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళే యాత్రికుణ్ణి. మై రివర్డ్ సుశ్రుత, రివర్డ్ అంటే రెస్పెక్టఫుల్, ఓకే గౌరవనీయులైన సుశ్రుత గారు అని చెప్తున్నాడు. రెస్పెక్టఫుల్ రివర్డ్ అంటే. వాజ్ ద యాంగ్విష్డ్ రిప్లై అని రిప్లై వచ్చింది. యాంగ్విష్డ్ అంటే పెయిన్ఫుల్, అంటే ఏదో బాధతో రిప్లై ఇస్తున్నారు, ఏదో బాధలో ఉన్నారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్. ఏ ట్రాజడీ హ్యాస్ బీఫాలెన్ మీ, ఐ నీడ్ యువర్ హెల్ప్. సో బీఫాలెన్ అంటే హ్యాపెన్, అక్కరింగ్. సో నాకు ఒక ట్రాజడీ జరిగింది, ఓకే సో నాకు మీ హెల్ప్ కావాలి, నాకు ఒక సమస్య వచ్చింది, నాకు మీ హెల్ప్ కావాలి అని అరుస్తున్నాడు. సుశ్రుత ఓపెన్డ్ ద డోర్. వాట్ హీ సా వాజ్ ఏ మ్యాన్ kneeling before him. సో సుశ్రుత డోర్ ఓపెన్ చేసిన వెంటనే అతను ఏమి చూశాడంటే అక్కడ ఒక పర్సన్, ఒక మ్యాన్ మోకాల మీద కూర్చొని ఉన్నారనమాట అతని ముందు. ఓకే, డోర్ ఓపెన్ చేయగానే అతని ముందు మోకాల పైన కూర్చొని ఉన్నాడు ఒక పర్సన్. Tears flowing from his eyes and blood from his disfigured nose. సో అతని కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి. అండ్ బ్లడ్ ఫ్రమ్ హిస్ డిస్ఫిగర్డ్ నోస్. డిస్ఫిగర్డ్ అంటే స్పాయిల్ అయిపోయినటువంటి, అంటే సరైన స్ట్రక్చర్ లేనటువంటి, ఎవరో ముక్కు మీద బాగా కొట్టినట్టున్నారు, బాగా దెబ్బ తగిలినట్టున్నారు, ముక్కు అంతా స్పాయిల్ అయిపోయింది. స్పాయిల్ ద అపియరెన్స్ ఆఫ్ నోస్. ఓకే, సో డిస్ఫిగర్డ్ నోస్తో బ్లడ్ వస్తూ ఏడుస్తూ కూర్చో ఉన్నాడు. గెట్ అప్ మై సన్ అండ్ కమ్ ఇన్ సెడ్ సుశ్రుత. ఓకే,
సో పైకి లేచి, లే నాన్న, లేచి లోపలికి రా నాన్న అని సుశ్రుత పిలిచి లోపలికి తీసుకువెళ్తున్నాడు. నాయన లేచి లోపలికి రా అని లోపలికి తీసుకువెళ్తున్నాడు. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్, బట్ బీ క్వైట్ నౌ. ఏం కాదు, అంతా మంచిగా జరుగుతుంది, నువ్వు ప్రస్తుతానికి బాధపడకు, ఏడవద్దు, సైలెంట్ గా ఉండు అని ఓదారుస్తున్నాడు. He led the stranger to a neat and clean room with surgical instruments on its walls. సో అతను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడంటే, వచ్చిన పర్సన్ని, లెడ్ అంటే పాస్ట్ టెన్స్ ఆఫ్ లీడ్ అంటే తీసుకువెళ్ళడం. సో అతను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? నీట్ అండ్ క్లీన్ రూమ్, ఒక రూమ్ లోకి తీసుకెళ్ళాడు. ఎలా ఉందంటే నీట్ గా క్లీన్ గా ఉంది, కానీ అక్కడ ఒక వాల్ పైన సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి. He washed his face with water and the juice of the medical plant. సో అతని ఫేస్ ని ఫస్ట్ వాటర్ తో వాష్ చేసి, నెక్స్ట్ మెడికల్ ప్లాంట్ ఉంటుంది కదా, అంటే ఏదన్నా ఒక ఔషధ మొక్క, ఆ మొక్క యొక్క జ్యూస్, ఆ రసంతో కూడా అతని ఫేస్ ని క్లీన్ చేశాడు. నెక్స్ట్, he then offered him a mug of wine and began preparing for the operation. అండ్ అతనికి కొద్దిగా వైన్ ఇచ్చాడు, అంటే ద్రాక్ష రసం ఇచ్చి, కొల్లబెట్టినటువంటి ద్రాక్ష రసం అంటే మనకు ప్రస్తుతం బీర్ అంటాం కదా, అలాగ వైన్ ఇచ్చి అతనికి ఆపరేషన్కి రెడీ చేస్తున్నాడు అనమాట. ఎందుకు ఇచ్చాడంటే ముందుగా వైన్, మత్తు అంటే నొప్పి తెలియకుండా ఉండడం కోసం. ఇప్పుడైతే మనకు మత్తు ఇంజెక్షన్స్ ఉన్నాయి, అప్పట్లో అలా చేశాడనమాట. అంటే అప్పట్లోనే ఒక అనస్థీషియా డాక్టర్గా అతను అంతగా ఆలోచించాడు. ఓకే, నెక్స్ట్, విత్ ఎ లార్జ్ లీఫ్ ఆఫ్ ఎ క్రీపర్ బ్రాట్ ఫ్రమ్ ద గార్డెన్. సో గార్డెన్ నుంచి ఒక పెద్ద ఆకు తీసుకొని వచ్చాడు. క్రీపర్ మీన్స్ అది చెట్టు. ఓకే, ఏ ప్లాంట్ దట్ గ్రోస్ అలాంగ్ ద గ్రౌండ్ ఆర్ అప్ వాల్స్, అంటే గ్రౌండ్ మీద కానీ వాల్కి కానీ చెట్లకు కానీ అలా అల్లుకుంటూ పోతుంది కదా, ఆ చెట్టు అనమాట క్రీపర్ అంటాం దాన్ని. దాని నుంచి ఒక పెద్ద ఆకు తీసుకొని వచ్చాడు గార్డెన్లోకి వెళ్ళి. He measured the size of the stranger's nose. సో స్ట్రేంజర్ అతని యొక్క నోస్ సైజ్ ని మెజర్ చేశాడు, ఎంత సైజ్ ఉందో అది. టేకింగ్ ఎ నైఫ్ అండ్ ఫోర్సెప్స్ ఫ్రమ్ ద వాల్. సో నైఫ్ అంటే కత్తి తీసుకున్నాడు, అండ్ ఫోర్సెప్స్ అంటే మనకు అట్టకర్ర లాగా ఉంటుంది అనమాట. ఆపరేషన్ చేసేటప్పుడు చూస్తే సన్నగా ఉంటుంది, పట్టుకునేదానికి వీలుగా. ఓకే, ఇప్పుడు మనము పొయ్యి మీద కూడా పాలు అవి పెట్టినప్పుడు పట్టుకొని దించడానికి యూజ్ చేస్తాం కదా, ఆల్మోస్ట్ అలా ఉంటుంది, కాకపోతే చిన్న సిజర్ లాగా ఉంటుంది అనమాట. సో ఫోర్సెప్స్ ఫ్రమ్ ద వాల్, కత్తి ఫోర్సెప్స్ తీసుకున్నాడు ఆ వాల్ పై నుంచి. హీ హెల్డ్ దెమ్ ఓవర్ ఏ ఫ్లేమ్ అండ్ కట్ ఏ ఆఫ్ ఫ్లెష్ ఫ్రమ్ ద స్ట్రేంజర్స్ చీక్. సో వాటిని ఎక్కడ పెట్టాడు? కత్తి దాన్ని తీసుకొని మంట పైన పెట్టాడు, అంటే సెగ చూపిస్తున్నాడు అనమాట. తర్వాత కట్ ఏ స్ట్రిప్ ఆఫ్ ఫ్లెష్ ఫ్రమ్ ద స్ట్రేంజర్స్ చీక్, అతని బుగ్గల నుంచి, అతని చీక్ నుంచి కొంచెం ఫ్లెష్ అంటే కండ, చర్మాన్ని కొద్దిగా కట్ చేసాడు అనమాట. ఓకే, అక్కడి నుంచి చర్మం తీసుకున్నాడు, మాంసం తీసుకున్నాడు అక్కడి నుంచి. ద మ్యాన్ మోన్డ్ అంటే నొప్పికి అరవడం, కానీ చిన్నగా అరుస్తున్నాడు, మూలగుతున్నాడు అనమాట. బట్ ద వైన్ హ్యాడ్ నంబ్డ్ హిస్ సెన్సెస్. కానీ అతనికి ఆల్రెడీ వైన్ ఇచ్చినాడు కదా, ఆ వైన్ వల్ల అతని సెన్సెస్ అంటే అతనికి ఎలాంటి స్పర్శ అనేది లేదు. ఓకే, ఆల్మోస్ట్ అక్కడ స్పర్శ అనేది ఏమీ లేకుండా పోయింది అనమాట. నంబ్డ్ అంటే డెడ్నింగ్, చనిపోయింది, అంటే అతనికి సెన్స్ అనేది లేదు, సెన్స్ అనేది చనిపోయింది, స్పర్శ. నెక్స్ట్, ఆఫ్టర్ బ్యాండేజింగ్ ద కట్ ఇన్ ద చీక్, సుశ్రుత cautiously inserted 2 pipes into the stranger's nostrils and transplanted the flesh to the disfigured nose. So after bandaging the cut in the cheek, కట్ చేశాడు కదా చీక్ దగ్గర, కొద్దిగా ఫ్లెష్ తీసుకున్నాడు కదా, సో అక్కడ బ్యాండేజ్ తో కవర్ చేశాడు, బ్యాండేజ్ వేసేసాడు. నెక్స్ట్, సుశ్రుత కాషియస్లీ అంటే కేర్ఫుల్లీ inserted 2 pipes into the stranger's nostrils. సో 2 పైపుల్ని పెట్టాడు అనమాట. ఎక్కడ పెట్టాడు? నాజిల్స్ అంటే ముక్కు రంధ్రాలు ఉంటాయి కదా, వాటిల్లో పెట్టాడు అనమాట. అండ్ ట్రాన్స్ప్లాంటెడ్ ద ఫ్లెష్ టు ద డిస్ఫిగర్డ్ నోస్. ఓకే, ఆ నోస్ ఏదైతే దెబ్బ తగిలిందో
అక్కడ ట్రాన్స్ప్లాంటెడ్ అంటే ఇక్కడ చీక్ దగ్గర తీసినటువంటి చర్మాన్ని, మాంసాన్ని అక్కడ ముక్కుకు పెట్టడం అనమాట. సో ట్రాన్స్ప్లాంటెడ్, ఇక్కడ నుంచి తీసి మరొక దగ్గర పెట్టడాన్ని ట్రాన్స్ప్లాంటెడ్ అంటాం. అలాగా పెట్టాడు. సి అప్పట్లోనే ఎలా చేస్తున్నాడు అతను. మౌల్డింగ్ ద ఫ్లెష్ ఇంటూ షేప్, హీ డస్టెడ్ ద నోస్ విత్ పౌడర్డ్ licorice, red sandalwood and an extract of Indian barberry. So molding the flesh into a shape. సో అక్కడ ముక్కు దగ్గర పెట్టి ఆ మాంసాన్ని, అదే చర్మాన్ని ఏ షేప్ లో ముక్కు అయితే ఉంటుందో ఆ షేప్ లోకి దాన్ని మారుస్తూ ఉన్నాడు అనమాట, అడ్జస్ట్ చేస్తూ ఉన్నాడు. హీ డస్టెడ్ ద నోస్ విత్, డస్టెడ్ అంటే ఫిల్లింగ్. ఓకే, దేంతో ఫిల్ చేస్తున్నాడంటే నింపబడడం, ఫిల్ చేయడం. సో దేంతో నింపుతున్నాడంటే నోస్ ని విత్ పౌడర్డ్ లికోరైస్. ఓకే, ఇక్కడ లికోరైస్ అంటే స్వీట్ ప్లాంట్. ఓకే, ఒక ప్లాంట్, ఒక మొక్క, ఔషధపు మొక్క అనమాట అది. సో దాని యొక్క పౌడర్తో, అండ్ రెడ్ శాండల్ వుడ్, ఎర్రచందనం మనకు తెలుసు, అండ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ అన్ ఇండియన్ బార్బెరీ. ఇండియన్ బార్బెరీ అంటే అవి రెడ్ కలర్లో ఉంటాయి, ఒక ఫ్రూట్. ఓకే, సో ఇండియన్ బార్బెరీ. సో వీటితో అతని నోస్కి ఒక కట్టులాగా కడుతున్నాడు అనమాట. ఓకే, హీ దెన్ ఎన్వలప్డ్ ద నోస్ ఇన్ కాటన్. సో అవన్నీ పెట్టి ఎన్వలప్డ్ ద నోస్ ఇన్ కాటన్, ఒక కాటన్తో అతని నోస్ని కవర్ ఆఫ్ sesame on it and finally put a bandage. Sesame means నువ్వులు. ఓకే, నువ్వుల నూనెని అతని ముక్కు పైన చల్లాడనమాట. లాస్ట్లో కాటన్ అంతా పెట్టాక నువ్వుల నూనెని చల్లి బ్యాండేజ్ వేసేసాడు ముక్కు పైన. సో ప్లాస్టిక్ సర్జన్ అంటే ఇప్పట్లో చేయాలంటే ఎంతో కొన్ని ల్యాక్స్ అనేది ఖర్చు అవుతుంది, అండ్ దట్టు ఎంతో కేర్ఫుల్గా చేయాలి. అలాంటిది ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఎంత చక్కగా చేశాడో చూడండి. బిఫోర్ ద ట్రావెలర్ లెఫ్ట్, ఆ ట్రావెలర్ బాగా లేచి వెళ్తూ ఉన్నప్పుడు, he was given instructions on what to do and what not to. ఓకే, సో అతను లేచి వెళ్తున్నప్పుడు ఇన్స్ట్రక్షన్స్ చెప్పాడు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, డైట్ అన్ని చెప్పాడు. అండ్ ఏ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ హెర్బ్స్ హీ వాస్ టు టేక్ రెగ్యులర్లీ. సో రోజు తీసుకోవాల్సినటువంటి మెడిసిన్స్ ఏమేమి తీసుకోవాలి, అండ్ హెర్బ్స్ అంటే లీఫీ గ్రీన్ ఆర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ ఏ ప్లాంట్, అంటే ఔషధాలు, మొక్కల నుంచి వచ్చే ఔషధాలు లేదా ఫుడ్ ఐటమ్స్ అనుకోవచ్చు. అదే తన డైట్, పథ్యం ఉండాలి అంటారు కదా, అవి అన్ని చెప్పాడు ఏమేమి తినాలి అనేది. He was also asked to come back after a few weeks to be examined. సో మళ్ళీ కొద్ది రోజుల తర్వాత, కొన్ని వారాల తర్వాత వచ్చి కనిపించు, నిన్న ఒకసారి పరిశీలించాలి మళ్ళీ అని చెప్పాడు అనమాట. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సుశ్రుత. 2600 సంవత్సరాల ముందే ప్లాస్టిక్ సర్జరీ చేసినటువంటి గొప్ప వ్యక్తి, ఇండియాలో పుట్టిన వ్యక్తి అది కూడా. Next, in this manner Sushruta mended a nose some 26 centuries ago. 26 centuries అంటే 2600 సంవత్సరాల ముందు, అంటే 2600 సంవత్సరాల ముందు. అంటే ప్రెసెంట్ మనం 2000 ఏసీలో ఉన్నాం. ఓకే, కానీ అంతకన్నా 600 సంవత్సరాలు ఎక్కువ, అంటే 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మళ్ళీ 600 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలంటే బీసీలో. ఓకే, అప్పుడే మెండెడ్ అంటే రిపేర్ చేయడం అనమాట. రిపేర్డ్ నోస్, ముక్కుని అంత బాగా రిపేర్ చేశాడు సుశ్రుత. నెక్స్ట్, and what he did is not greatly different from what a plastic surgeon would do today. సో అప్పుడు అతను చేసింది ఏదో కాదు, అది ఆల్మోస్ట్ ఈక్వల్ టు ప్లాస్టిక్ సర్జన్. ఈ రోజుల్లో చేసేటటువంటి ప్లాస్టిక్ సర్జనే, అంటే ఫేస్ని లేదా ముక్కు లేదంటే ముక్కుని అడ్జస్ట్ చేయడము, ఇలా మన
సినీ ఇండస్ట్రీలో చేసుకుంటూ ఉంటారు కదా హీరోస్ హీరోయిన్స్. సో అదే ప్లాస్టిక్ సర్జన్. మనకు మైకేల్ జాక్సన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్లాస్టిక్ సర్జన్ చేస్తారు అతనికి. ఓకే, దాని వల్ల కూడా అతనికి క్యాన్సర్ వచ్చిందనేసి అంటూ ఉంటారు. ఇన్ఫాక్ట్ సుశ్రుత ఈస్ టుడే రికగ్నైజ్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ప్రపంచం మొత్తానికి ప్లాస్టిక్ సర్జన్కి పితామహుడు ఎవరు అని అంటే సుశ్రుతానే అని చెప్తారనమాట. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచం మొత్తానికి ఇతనే ప్లాస్టిక్ సర్జన్కి దారి చూపిన వ్యక్తి. హీజ్ ట్రీటైజ్ సుశ్రుత సంహిత హ్యాస్ కన్సిడరబుల్ మెడికల్ నాలెడ్జ్ ఆఫ్ రిలవెన్స్ ఈవెన్ టుడే. సో హిస్ ట్రీటైజ్ అంటే అతను రాసినటువంటి ఒక జ్ఞాపిక, అంటే బుక్ అనుకోండి ప్రస్తుతానికి. ఓకే, సో అతను రాసినటువంటి బుక్ ఏంటంటే అది సుశ్రుత సంహిత. దాంట్లో ఏమనుందంటే హ్యాస్ కన్సిడరబుల్ మెడికల్ నాలెడ్జ్ ఆఫ్ రిలవెన్స్ ఈవెన్ టుడే. సో ఇప్పటికీ కూడా ఆ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్నే మెడికల్ నాలెడ్జ్గా ఇప్పటికీ కన్సిడర్ చేస్తున్నారు అనమాట. అవే ఫాలో అవుతున్నారు ఇప్పటికీ కూడా. It indicates that India was far ahead of the rest of the world in medical knowledge. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమనంటే ఇండియా అనేది మెడికల్ నాలెడ్జ్లో ఎప్పుడో పురోగతి సాధించింది అనేసి. ఇప్పుడు అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇప్పుడు వాళ్ళందరూ డాక్టర్స్గా వచ్చి చేస్తున్నారు. కానీ ఇండియా అనేది ఇప్పుడు మెడికల్ నాలెడ్జ్లో సక్సెస్ని సాధించింది. Born in the 6th century BC, Susruta was a descendant of the Vedic sage Vishwamitra. So BC, before Christ, 6th century లో పుట్టాడు ఎవరు? సుశ్రుత. He was the descendant. Descendant means వారసులు. ఎవరి వారసులు అంటే వేదిక్ సేజ్, ఒక మహర్షి ఎవరు విశ్వామిత్రుని యొక్క వారసులుగా అతను వచ్చాడు సుశ్రుత. He learned surgery and medicine at the feet of Divodasa Dhanvantari in his hermitage at Varanasi. సో అతను ఎక్కడ ఈ మెడిసిన్ అంటే మనం ఇప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తే ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేస్తారంటారు కదా. సో సిమిలర్లీ హీ హ్యాస్ కంప్లీటెడ్ హిస్ మెడిసిన్ అండ్ సర్జరీ. హీ లెర్న్డ్ దట్ మెడిసిన్ అండ్ సర్జరీ అట్ ద ఫీట్ ఆఫ్ దివోదాస ధన్వంతరి. దివోదాస ధన్వంతరి దగ్గర నేర్చుకున్నాడంటే ఇవంతా. ఇన్ హిజ్ హెర్మిటేజ్, అతని యొక్క షెల్టర్ లో ఉంటూ. ఓకే, హెర్మిటేజ్ అంటే షెల్టర్ అనమాట. అట్ వారణాసి, వారణాసిలో నేర్చుకున్నాడు ఇవన్నీ. లేటర్ హీ బికేమ్ an authority in not only surgery but also in other branches of medicine. So later he became an authority in not only surgeries, only surgeries చేయడంలోనే కాదు, but also in other branches of medicine. మెడిసిన్లో అన్ని రకాలుగా కూడా అతను డెవలప్ అయ్యాడు, ఒక్క సర్జరీలు చేయడంలోనే కాదు. ఓకే, అతని దగ్గర నేర్చుకునేది సర్జరీ అండ్ మెడిసిన్ మౌత్ నేర్చుకున్నాడు. సో సర్జరీలోనే ఫేమస్ కాకుండా ఇంకా చాలా రకాలుగా మెడికల్ ఫీల్డ్ అతను ఫేమస్ అయ్యాడు. ఏమేం చేశాడో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. హీ వాజ్ ద ఫస్ట్ ఫిజిషియన్ టు అడ్వకేట్ వాట్ ఈస్ టుడే నోన్ యాజ్ ద సిజరియన్ ఆపరేషన్. సో సిజరియన్ ఆపరేషన్ ఎలా చెయ్యాలో నేర్పించిన ఫస్ట్ పర్సన్ ఇతనే. ఓకే, సో సిజరియన్ ఆపరేషన్స్ కూడా చేశాడు అతను. He was also an expert in removing urinary stones. Urinary stones అంటే కిడ్నీలో రాళ్ళు ఉంటాయి కదా. సో కిడ్నీలో రాళ్ళు ఎలా తీయాలా అనేది కూడా అనే దాంట్లో కూడా ఇతను ఒక ఎక్స్పర్ట్ అనమాట. సో చూడండి ఎన్నిట్లో ఎక్స్పర్ట్ అతను. ఇప్పుడున్న డాక్టర్స్ అయితే ఒకే ఒక దాంట్లో ఉంటారు, ఏదో ఒక దాంట్లో. బట్ ఇక్కడ ఇతను ప్రతి ఒక్క దాంట్లో ఎక్స్పర్ట్ గా ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ locating and treating fractures and doing eye operations for cataract. సో ఫ్రాక్చర్స్ ఎక్కడన్నా బోన్ ఏమైనా ఫ్రాక్చర్ అయితే విరిగిపోతే వాటిని లొకేట్ చేసి ఎక్కడ ఇరిగిందో తెలుసుకొని వాటికి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. అంటే ఎముకల డాక్టర్గా కూడా అతను ఎక్స్పర్ట్ అయ్యాడు. అండ్ డూయింగ్ ఐ ఆపరేషన్స్ ఫర్ కెటరాక్ట్. కెటరాక్ట్ అంటే ఐ అనేది సరిగా కనిపించకపోవడం, బ్లడ్గా కనిపిస్తూ ఉంటుంది కదా, అంటే సైట్ అనుకోవచ్చు. సైట్ వచ్చిన వాళ్ళకి ఐ ఆపరేషన్ కూడా చేసేవాడు. ఓ మై గాడ్, సి ప్లాస్టిక్ సర్జన్ చేశాడు, సిజరీన్ గా వర్క్ చేస్తున్నాడు, ప్లస్ యూరినరీ స్టోన్స్ రిమూవ్ చేసే డాక్టర్ గా ఎక్స్పర్ట్ అయ్యాడు.
అండ్ బోన్ ఫ్రాక్చరింగ్ చేస్తే అవి ట్రీట్మెంట్ చేస్తున్నాడు, అండ్ ఐ ఆపరేషన్స్ చేస్తున్నాడు. అండ్ his suggestion to give wine to patients about to be the operated upon makes him also the father of anesthesia. సో ఇంకా ఏంటంటే ఆపరేషన్ చేసే ముందు వైన్ ఇవ్వండి అని సజెషన్స్ ఇచ్చాడు కదా అతను. సో ఆ సజెషన్తో అతను ఏమయ్యాడంటే మేక్స్ హిమ్ ఆల్సో ఏ ఫాదర్ ఆఫ్ అనస్థీషియా. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఆపరేషన్ చేసే ముందు అనస్థీషియా డాక్టర్ వచ్చి మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు. అంటే సపరేట్గా ఒక డాక్టర్ ఉంటాడు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడానికి, వాళ్ళని అనస్థీషియా డాక్టర్ అంటారు. సో అది కూడా అతనే చేశాడు అప్పుడు, వైన్ ఇవ్వండి అని. సో అతని వల్లే అనస్థీషియా అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది అని చెప్తున్నారు. ఎన్ని రకాలు చేస్తున్నాడు. ఓకే, ప్లాస్టిక్ సర్జన్ అండ్ సిజరియన్ and urinary stones removing and bone fracturing treating and eye operations and also as an anesthesia doctor. అది కూడా ఇప్పుడున్న టెక్నాలజీతో కాదు, 600 సంవత్సరాల బీసీ, బిఫోర్ క్రైస్ట్. ఇన్ హిజ్ ట్రీటైజ్, సో అతను రాసుకున్న బుక్లో సుశ్రుత లిస్ట్స్ 101 టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. అతని యొక్క బుక్లో అతను మెన్షన్ చేస్తున్నాడు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అతను సిజరియన్కి యూజ్ చేసేవాడు అనమాట. సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ బై ద సుశ్రుత. ఓకే, సో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి అతను ఆపరేషన్స్ అవి చేసేవాడు. అలాంటివి ఎన్ని రకాలు ఉన్నాయంటే 101 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేశాడు అతను. ఓకే, హిజ్ సందాంశ యంత్రాస్, వాటిని ఏమని పిలిచారంటే సందాస యంత్రాస్, ఆర్ ద ఫస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ద మోడర్న్ సర్జియన్స్ స్ప్రింగ్ ఫోర్సెప్స్ అండ్ డిసెక్షన్ అండ్ డ్రెస్సింగ్ ఫోర్సెప్స్. సో అతను చూపించిన యంత్రాలే సర్జన్ కి, అంటే సర్జరీ చేయడానికి ప్రెజెంట్ మోడర్న్ సర్జన్స్ యూజ్ చేస్తున్నారు కదా స్ప్రింగ్ ఫోర్సెప్స్, అవన్నీ కూడా వాటి నుంచి వచ్చినవే. అవి ఎందుకు యూజ్ చేశాడు? డిసెక్షన్ అంటే కట్ చేయడము, అండ్ డ్రెస్సింగ్ అప్ అగైన్ వాటిని యాడ్ చేయడం, అంటే ఆపరేషన్ చేసేటప్పుడు కట్ చేస్తారు కదా, సో కట్ చేయడానికి ప్లస్ యాడ్ చేయడానికి వాటిని యూజ్ చేసేవాళ్ళు ఫోర్సెప్స్. In fact, his system of naming surgical tools after the animals or birds they resemble in shape. So, in fact, అంటే నిజానికి his system of naming surgical tools కి నేమ్స్ ఎలా పెట్టాడో తెలుసా అతను? After the animals or birds they resemble in shape. ఏ పక్షి కానీ ఎనిమల్ కానీ ఆ షేప్లో కనిపించింది అనుకో, ఆ ఎనిమల్ నేమ్ లేదా ఆ బర్డ్ నేమ్స్ అనేవి ఆ ఇన్స్ట్రుమెంట్స్కి పెట్టేస్తూ ఉన్నాడు అనమాట. రిజెంబుల్ మీన్స్ అపియర్, కనిపించడం, ప్రతిబింబించడం. ఫర్ ఎగ్జాంపుల్ క్రొకడైల్ ఫోర్సెప్స్, హాక్స్ బిల్ ఫోర్సెప్స్ ఈజ్ అడాప్టెడ్ ఈవెన్ టుడే. సో ఇప్పటికీ కూడా ఉన్నాయన్నమాట. ఏవి? క్రొకడైల్ ఫోర్సెప్స్ అంటే, క్రొకడైల్ ఫోర్సెప్స్ అంటే మీరు గూగుల్లో కొడితే ఇమేజ్ వస్తుంది. అది ఎందుకు యూజ్ చేస్తారంటే మ్యాక్సిమం టు రిమూవ్ ద ఇయర్ వాక్స్, చెవులో గుబిలి తీయడానికి యూజ్ చేస్తారు ఆ పరికరాలని. సో దానికి క్రొకడైల్ షేప్లో ఉంటుంది కాబట్టి దాన్ని క్రొకడైల్ ఫోర్సెప్స్ అన్నాడు. హాక్స్ బిల్ ఫోర్సెప్స్ అంటే ఒక పట్టకర లాగా ఉంటుంది అనమాట, ఇది చిన్నదిగా. ఓకే, సో ఇలాంటివి ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సుశ్రుత వాజ్ ఆల్సో ఎన్ ఎక్సలెంట్ టీచర్. సో ఈయన డాక్టరే కాదు, టీచర్ కూడా అంట. He told his pupils that one could become a good physician only if one knew both theory and practice. సో వాళ్ళ స్టూడెంట్స్కి ఏం చెప్పేవాడంటే అతను, ఎవరన్నా కనుక దట్ వన్ కుడ్ బికమ్ ఏ గుడ్ ఫిజిషియన్, ఒక మంచి ఫిజిషియన్ కావాలి అనుకుంటే ఎప్పుడు అవుతారు అని అంటే, ఓన్లీ ఇఫ్ వన్ న్యూ బోత్ థియరీ అండ్ ప్రాక్టీస్. థియరీ బాగా తెలుసుండాలి దాని గురించి, అండ్ ప్రాక్టీస్ దాని గురించి బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి, ప్రాక్టికల్గా చేసి ఉండాలి, చదివితే ఒక్కటే సరిపోదు అని చెప్పేవాడు. He advised his pupils to use care cases and models for practice before surgery. సో ఇంకా ఏం చెప్పేవాడంటే వాళ్ళ స్టూడెంట్స్కి,
టు యూజ్ కేర్ కేసెస్. కేర్ కేసెస్ అంటే డెడ్ బాడీ ఆఫ్ అన్ ఎనిమల్ అని కూడా అనుకోవచ్చు. సో డెడ్ బాడీస్ మీద ఫస్ట్ నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, డైరెక్ట్ మనుషుల మీద చేసావు అనుకో, అది ఫెయిల్ అయిందనుకో వాళ్ళు చనిపోతారు కదా. సో అందుకని ఫస్ట్ డెడ్ బాడీస్ మీద నువ్వు ప్రాక్టికల్గా చేయాలి. ప్రాక్టీస్ చేసి అది సక్సెస్ అయిన తర్వాత నువ్వు యాక్చువల్ ఒరిజినల్ సర్జరీస్ చేయాలి అని అడ్వైజ్ ఇచ్చేవాడు. సో ఈరోజు మనం ఒక గొప్ప పర్సన్ గురించి నేర్చుకున్నాం. ఇండియాలో బిఫోర్ క్రీస్ట్ 600 years బ్యాక్ ఓన్లీ ప్లాస్టిక్ సర్జరీ కావచ్చు, లేదా సిజరియన్స్ చేసే వ్యక్తే కావచ్చు, లేదా యూరినరీ స్టోన్స్ తీయడం కావచ్చు, లేదా బోన్ ఫ్రాక్చరింగ్కి ట్రీట్మెంట్ ఇచ్చే వ్యక్తి కావచ్చు, లేదా ఐ ఆపరేషన్స్ కావచ్చు, లేదా ఒక పేషెంట్కి అనస్థీషియా ఇచ్చే వ్యక్తి కావచ్చు, లేదా ఒక టీచర్గా గైడ్ చేసే వ్యక్తి కావచ్చు. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఈజ్ నన్ అదర్ దెన్ సుశ్రుత. సో వీ షుడ్ నీడ్ టు హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, రియల్లీ ఎక్సలెంట్ పర్సన్. ఓకే, అతని నాలెడ్జ్ ముందు రిమైనింగ్ అందరి నాలెడ్జ్ ఎంత అసలు ఒకసారి ఆలోచించండి. సో ఇండియా ఎప్పుడూ మెడికల్ పరంగా ఎప్పుడూ చాలా ముందడుగు వేసింది, అభ్యున్నత సాధించింది. ఓకే, సో హ్యాట్స్ ఆఫ్ టు సుశ్రుత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అన్ని లెసన్స్ తెలుగులో వినడం కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఈస్ వెంకటేష్ యారవ.